అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కంటెస్టెంట్లు అందరూ కూడా వచ్చేసారు. మీకు ఏ కంటెస్టెంట్ బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించారు ఫస్ట్ రోజు చూసిన తర్వాత? అండ్ బేసిక్‌గా వీళ్ళలో ఎవరు మీకు బాగా తెలుసు? ఈ 2 పాయింట్స్‌ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకెవరు బాగా నచ్చారు? అదైతే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా కామెంట్ చేయండి. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు కదా! సో వాళ్ళందరిలో ఎవరు బాగా నచ్చారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇంకా కంటెస్టెంట్లు అయితే వచ్చేసారు. సో వాళ్ళ రెమ్యూనరేషన్స్ ఎంత? సో ఒక వారానికి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? సో అది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. బేసిక్‌గా మనకందరికీ తెలిసిందే కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెమ్యూనరేషన్ అయితే ఉంటది. బట్ ఈ సీజన్ వాళ్ళు ఎలాంటి కంటెస్టెంట్స్‌ని పిక్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా దగ్గర దగ్గరగానే ఉంది. అంటే ఎవరికీ కూడా హ్యూజ్ డిఫరెన్సెస్ లేవు ఒకరిద్దరు తప్పిస్తే. సో దానివల్ల చాలామంది కంటెస్టెంట్స్ మనకి దగ్గర దగ్గరగానే ఉన్నాయి. వీళ్ళందరికీ సిమిలర్‌గానే ఇస్తున్నారు పేమెంట్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తది. సో ఒకసారి ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారనేది ఆర్డర్ వైస్‌గా వాళ్ళు ఏ ఆర్డర్‌లో వచ్చారో అదే ఆర్డర్‌లో అయితే మనం కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే యష్మి గౌడ. సో బేసిక్‌గా ఆవిడ ఆల్రెడీ సీరియల్ యాక్ట్రెస్ అండ్ చాలా సీరియల్స్‌లో చేసింది, చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న ఆపర్చునిటీస్‌ని వదులుకొని దీంట్లోకి రావాల్సి ఉంటుంది. అండ్ ఆవిడకుండే ప్రామిస్ ఏంటంటే ఆవిడ స్టార్ మాలోనే యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌లీ. సో ఆవిడకి ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ రోల్స్ వస్తాయి. ఆ తర్వాత 'బిగ్ బాస్' రిలేటెడ్‌గా తర్వాత కొన్ని షోస్ అవుతూ ఉంటాయి ఈవెంట్స్. వాటన్నిటిలోనూ కూడా ఆవిడకి ప్రిఫరెన్స్ ఉంటది. సో ఈ బేసిస్ మీద ఆవిడైతే వస్తున్నారు. సో ఆవిడకి ఫర్దర్‌గా కూడా ఎలాగో ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరీ హ్యూజ్ డిమాండింగ్ అయితే ఉండదు. బట్ 1 వీక్‌కి ఈవిడకైతే 2.5 లాక్స్ అయితే ఇస్తున్నారు. సో 2.5 లాక్స్ రెమ్యూనరేషన్ అంటే ఓకే. ఫైన్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు. బట్ పర్ఫార్మెన్స్ వర్తా కాదనేది మనం అంటే ఆ రెమ్యూనరేషన్‌కి ఆవిడిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్ అది వర్తా కాదనేది మనం ఫర్దర్‌గా చూడాలి. వీళ్ళందరికీ ఇంతే ఇంకా. వాళ్ళకి ఏవైతే పేమెంట్లు ఇస్తాయో వాటికి వర్తా కాదా అనేది వాళ్ళు ఫర్దర్‌గా తెలుస్తది మనకి. సో నెక్స్ట్ నిఖిల్. నిఖిల్‌కి బేసిక్‌గా 3 లాక్స్ అయితే ఇస్తున్నారు ఒక వారానికి. ఎందుకంటే నిఖిల్ కొంచెం నౌన్ పర్సన్, బాగా పాపులర్ పర్సన్. కేవలం సీరియల్‌లో మాత్రమే కాకుండా షోస్‌లో కూడా బాగా పాపులర్ అయిన పర్సన్. షోస్‌లో తన గురించి చాలా ఎక్కువగా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాడు. బాగా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాడు. సో తన మీద నమ్మకం కూడా ఎక్కువ. తను ఉంటే యాక్టివిటీ ఎక్కువుంటదని. అది ఎంటర్‌టైన్‌మెంటా? లేదంటే డిస్కషనా? ఏంటనేది పక్కన పెడితే యాక్టివిటీ ఎక్కువుంటది. సో అందుకని తనని ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చారు. ఆబ్వియస్‌లీ తను వేరే సీరియల్స్‌లో యాక్ట్ కూడా చేస్తున్నాడు. సో వాటన్నిటిని వదులుకొని రావడం కాబట్టి డెఫినిట్‌గా ఆ అమౌంట్ అయితే ఇస్తారు. సో నిఖిల్‌కైతే 3,00,000. తర్వాత అభయ్‌కి 2,00,000. అంటే బేసిక్‌గా మరీ హ్యూజ్ రెమ్యూనరేషన్ అని అనిపించకపోయినప్పటికీ ఇందులో చాలామందికి అదే రెమ్యూనరేషన్ ఇచ్చైతే తీసుకొనొచ్చారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నార్మల్‌గా అయితే ఇది హ్యూజ్ రెమ్యూనరేషనే. బట్ మనం ఇంతకుముందు చాలా సీజన్స్‌లో చాలామంది కంటెస్టెంట్స్‌ని చూసాం. వారానికి 8,00,000, 6,00,000, 5,00,000 తీసుకున్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువని అనిపిస్తది గానీ మనకి. అండ్ వాళ్ళకున్న రీచ్‌ని బట్టి, వాళ్ళకున్న పొటెన్షియల్‌ని బట్టి, వాళ్ళు వదులుకొని వచ్చిన అవకాశాలను బట్టి, వాళ్ళకొచ్చే మంత్లీ రెవెన్యూని బట్టి వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి సో ఇలా అయితే ఇస్తున్నారు. సో ఒక వీక్‌కి 2,00,000 వరకు అయితే ఇస్తున్నారు. అప్రాక్సిమేట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా నేను చెప్పేది. సో గుర్తుపెట్టుకోండి అదనమాట సిట్యుయేషన్. సో 99% ఇవన్నీ కూడా కరెక్టే అనమాట. సో అది పాయింట్. అండ్ సో తనకేంటంటే ఇంకా సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అండ్ కమెడియన్‌గా కూడా తెలుసు. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడనే యాస్పెక్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బేసిస్ మీద అయితే తీసుకొనొచ్చారు. తర్వాత ప్రేరణ అగైన్ 2.5. సో ఫ్రెండ్స్ ఇద్దరొచ్చారు కదా! సో యష్మి అండ్ ప్రేరణ వాళ్ళిద్దరికీ కూడా సేమ్ రెమ్యూనరేషన్సే అనమాట. సో ఇద్దరొచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్‌గా వచ్చారు. రెమ్యూనరేషన్‌లు కూడా సేమే తీసుకుంటూ వచ్చారు. సో అది పాయింట్. తను కూడా అంతే కదా! మరి సీరియల్స్‌లో చేస్తోంది. మరి వాటిని వదులుకొని రావాలి. పైగా స్టార్ మాయే కాబట్టి ఫర్దర్‌గా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కాబట్టి తను ఆ రెమ్యూనరేషన్‌కైతే వచ్చింది. తర్వాత ఆదిత్య ఓం గారు ఆయనకి పర్ వీక్ 2,00,000. ఆయనేంటంటే అవునన్నా కాదన్నా ఆయనైతే ఇప్పుడు కొంచెం ఫేడ్ ఔటెడే. ఆయన ఎక్కువగా ఎవరికీ తెలీదు ఇప్పుడు. 'లాహిర్ లాహిర్ లాహిర్‌లో' సినిమా అదెప్పుడొచ్చింది ఆ సినిమా. సో దాన్ని పట్టుకొని ఇంకా ఇప్పటి వరకు అంటే అయ్యే పని కాదు కదా! సో అది సిట్యుయేషన్. సో ఆయనైతే డెఫినిట్‌గా ఫేడ్ ఔటెడే. సో అందుకే బట్ ఏంటంటే ఆయన ఎంతో కొంత ఎంటర్‌టైన్ చేస్తారు అనే బేసిస్ మీద పర్ వీక్ అప్రాక్సిమేట్‌లీ 2,00,000 అయితే ఇస్తున్నారు ఆయనకి. సో చూద్దాం ఆయన ఎంతవరకు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తారనేది. నెక్స్ట్ సోనియా ఆకుల. తిను బేసిక్‌గా ఒక సినిమాలో యాక్ట్ చేసింది. అండ్ ఇన్‌స్టాలో ఒక 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు కానీ మరీ టూ మచ్ ఫాలోయింగ్ అయితే లేదు. అండ్
మరి ఎక్కువగా తెలియదు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎలాగైతే 'శుభశ్రీ రాయగురు' ఎలాగైతే వచ్చిందో అలాగే తెలియాల్సి ఉంటుంది. సో, అందుకని తనకి 1.75 లాక్ పర్ వీక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆ తర్వాత 'బెజవాడ బేబక్క' సో, ఆవిడ రీచ్ కూడా అంతంత మాత్రమే గదా! సో, అందువల్ల ఏంటంటే ఆవిడకి పర్ వీక్ 2 లాక్సే ఇస్తున్నారు. సో, మరీ హ్యూజ్ అయితే కాదు. బట్ అభయ్‌కి 2 ఆదిత్య ఓం గారికి 2 అండ్ బెజవాడ బేబక్కకి 2 కదా ఇంకా. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష తినకి కూడా 2 లాక్సే. బేసిక్‌గా రీసెంట్ టైమ్స్‌లో బాగా వైరల్ అయిన పర్సన్ గానీ బట్ ఆయనకొచ్చే పే స్కేల్ ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు ఆయన వేరే దగ్గర ఎక్కడైతే ఆర్‌జే అండ్ బీజేగా వర్క్ చేస్తూ ఉంటారో సో, ఆ టైంలో ఆయనకొచ్చేది ఏదైతే ఉందో దానికంటే ఇది చాలా ఎక్కువ అమౌంట్. సో, ఆ బేసిస్ మీద ఆఫర్ చేస్తారని కూడా చెప్పాను. ఆ బేసిస్ మీద కూడా ఆఫర్ చేస్తారని చెప్పాను కదా! సో, అందువల్ల ఏంటంటే అలాగా ఆయనకి ఆ రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు. సో, ఆయనకు కూడా పర్ వీక్ 2 లాక్స్ ఇస్తున్నారు. ఇట్స్ ఓకే. ఆయనకి ఇప్పుడు వర్తే అని చెప్పొచ్చది. అండ్ నెక్స్ట్ 'కిరాక్ సీత' 1.75 లాక్ తినకి కూడా. సో, తిను కూడా కొంతవరకు నౌన్ గానీ మరీ అంత హ్యూజ్ పాపులర్ కాదు కదా! సో, తనకేంటంటే ఇదొక హ్యూజ్ ఆపర్చునిటీ ఇది. సో, ఫర్దర్‌గా చాలా బాగా యుటిలైజ్ చేసుకోవచ్చు. సినిమా ఛాన్సెస్‌కి గానీ, లేదంటే షోస్‌కి గానీ, ఈవెంట్స్‌కి గానీ, లేదంటే ఇన్‌స్టా ఫాలోవర్స్ పరంగా గానీ, ఇలా చూసుకున్నా కూడా బాగా యూజ్ అవుతది. సో, అందుకని తిను 1.75 లాక్స్ రెమ్యునరేషన్‌కైతే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత 'నాగమణికంట' అందరికంటే తక్కువ తినకే 1.5 లాక్ మాత్రమే. ఎందుకంటే అందరికంటే వెరీ లీస్ట్ నోన్ కంటెస్టెంట్. చాలా తక్కువ తెలిసిన కంటెస్టెంట్ తను. సో, అదైతే క్లియర్‌గా తెలుస్తోంది. సో, అందువల్ల ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇమ్మీడియేట్‌గా వచ్చిన రోజు ఒక లాంచ్ అయిన రోజు లోపలికి అడుగుపెట్టిన రోజు తను ఎంతమందిని ఆడియన్స్‌ని పుల్ చేయగలడు అనే దాన్ని బట్టి రెమ్యునరేషన్ ఉంటది. సో, ఒక 1.5 లాక్ రెమ్యునరేషన్ అయితే తనకి ఇస్తున్నారు. సో, అంటే అంత తక్కువ అంత ఎక్కువ రీచ్ లేదు కాబట్టి. నెక్స్ట్ 'పృథ్వీరాజ్' తను కూడా సీరియల్ యాక్టరే. సో, తను కూడా అన్నీ వదులుకొని వస్తున్నాడు కాబట్టి తనకి 2.5 లాక్ రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు పర్ వీక్. సో, ఇంకా సీరియల్ యాక్టర్స్‌కి మాక్సిమం ఇలాగే ఉంటది. నిఖిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ పాపులర్ కాబట్టి తనకు ఇంకొంచెం ఎక్కువ ఉంది అంతే రెమ్యునరేషన్. నెక్స్ట్ 'విష్ణుప్రియ' ఈ సీజన్‌కి తినకే హైయెస్ట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలోకెల్లా మోస్ట్ పాపులర్ అంటే 'విష్ణుప్రియ' సో, తనకి షోస్ పరంగా గానీ, లేదంటే ఈ సోషల్ మీడియాలో గానీ చాలా హ్యూజ్ పాపులారిటీ అయితే ఉంది. సో, అందువల్ల 'విష్ణుప్రియకి' ఎక్కువ 3.5 లాక్స్ పర్ వీక్. సో, మొత్తం అందరికంటే తనే ఎక్కువ అని చెప్పొచ్చు. మరి ఇంకా తను ఎంతవరకు జస్టిఫై చేస్తదో చూడాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ 'నైనిక'. 'నైనికకి' బేసిక్‌గా 2.5 లాక్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఎందుకంటే తన నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది డాన్స్ పరంగా గానీ, యూనో వీకెండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తన మీద ఒక కాన్సంట్రేషన్ ఉంటది. ఎందుకంటే పర్ఫెక్ట్ డాన్సర్ కాబట్టి. యూనో ట్రైన్డ్ డాన్సర్ కూడా కదా! సో, అందుకని తన మీద ఫోకస్ ఎక్కువ ఉంటది కాబట్టి తననైతే పిక్ చేసుకున్నారు. సో, అలాగా తనకైతే 2.5 లాక్స్ అయితే ఇస్తున్నారు. తర్వాత 'నబీల్ ఆఫ్రిది' సో, బేసిక్‌గా తినకి 2.25 లాక్ అయితే ఇస్తున్నారు. అంటే తిను కొంతవరకు పాపులర్ అండ్ యూట్యూబర్‌గా బాగా సక్సెస్‌ఫుల్ పర్సన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ తనకున్న రీచ్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ. అండ్ రెండోదేంటంటే తను 'వరంగల్ డైరీస్‌లో' హిందీలో కంటెంట్ చేస్తాడు. సో, హిందీ ఆడియన్స్ ఎక్కువ తనకి. తెలుగు ఆడియన్స్‌తో కంపేర్ చేసుకుంటే. హిందీలోనే వీడియోస్ చేస్తారు వాళ్ళు అందులో. సో, అందువల్ల ఏంటంటే తెలుగులో రీచ్ తక్కువ, తెలుగులో పొటెన్షియల్ తక్కువ. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ 'వరంగల్' అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ చేస్తది కాబట్టి అండ్ ఆహ్, రూరల్ తెలంగాణ ఆడియన్స్ కొంచెం బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తనని తీసుకొనొచ్చారు. సో, తనకి 2.25 లాక్ అయితే ఇచ్చారు. సో, తనకి యాక్చువల్‌గా తనకున్న రీచ్‌కి ఇది కొంచెం తక్కువని అనిపిస్తది గానీ, ఆ రీచ్ హిందీ ఆడియన్స్‌లో ఎక్కువుంది. తెలుగులో తక్కువుంది. సో, అందువల్ల ఈ రెమ్యునరేషన్ స్టేటస్ అనమాట. సో, ఇలాగైతే ఇస్తున్నారు. సో, మళ్ళీ ఒకసారి రౌండ్ అప్ ఏసేద్దాం. 'యష్మి గౌడ' 2.5 లాక్, నిఖిల్ 3 లాక్, అభయ్ 2 లాక్, ప్రేరణ 2.5, ఆదిత్య ఓం 2, సోనియా ఆకుల 1.75, బెజవాడ బేబక్క 2, శేఖర్ భాష 2, కిరాక్ సీత 1.75, నాగమణికంట 1.5, పృథ్వీరాజ్ 2.5, విష్ణుప్రియ 3.5, నైనిక 2.5 అండ్ నబీల్ ఆఫ్రిది 2.25. సో, ఇది వీళ్ళ యొక్క రెమ్యునరేషన్స్ అయితే. సో, ఇంక వీళ్ళలో ఎవరు ఆ రెమ్యునరేషన్ తగ్గట్టు పెర్ఫార్మ్ చేస్తారు? ఎవరు ఆ రెమ్యునరేషన్‌కి మించి పెర్ఫార్మ్ చేస్తారు? ఎవరు ఆ రెమ్యునరేషన్స్ మాత్రమే కాకుండా 50,00,000 ప్రైజ్ మనీని కూడా తీసుకుంటారు. సో, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో, లెట్స్ సీ ఏమవుతది? ఎంతవరకు అవుతది? ఎంతవరకు ముందుకెళ్తదనేది. సో,
ఇది గైస్ రెమ్యునరేషన్ లిస్ట్. సో ఈ వీళ్ళ రెమ్యునరేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.